హలో ఆల్. సో మనందరమీ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఫేస్ చేసిన ప్రాబ్లం గురించి చెప్తాను. దట్ ఈస్ మౌత్ అల్సర్స్, నోటి పూత. సో ఈ నోటి పూత ఎందుకు వస్తుంది, వేటి వల్ల వస్తుంది, వాటి ట్రీట్మెంట్ ఏంటి? సో అందరికీ తెలిసిన రీజన్ ఏంటి? వైటమిన్ డెఫిషియన్సీ. ఖచ్చితంగా అందరూ బి కాంప్లెక్స్ తీసుకొని యూస్ చేయటం చేసే ఉంటారు. సో అది కాకుండా వేరే రీజన్స్. నెక్స్ట్ స్ట్రెస్. సో ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కామన్ గా ఉండే ప్రాబ్లం. సో ఈ స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా నోటిపూత వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఓరల్ హైజీన్ ప్రాపర్ గా లేకపోయినా కూడా, అంటే ఈ డ్రై మౌత్ వల్ల కూడా నోటి లోపల పూత వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ రీజన్, ఈ డెంటల్ ట్రీట్మెంట్స్ లో బ్రేసెస్ వేసుకున్నప్పుడు ఆ వైర్ ఇంపింజ్మెంట్ వల్ల కూడా ఈ మౌత్ అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ షార్ప్ టీత్ వల్ల, అంటే ఈ టీత్ ఎడ్జెస్ బ్రేక్ అయ్యి అది లోపల ఉన్న మ్యూకోజాకి మనం ఫుడ్ తీసుకుంటున్నప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ రబ్ అవ్వటం వల్ల కూడా ఈ నోటి పూత వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది లేడీస్ కి మెన్స్ట్రువల్ సైకిల్స్ టైంలో కూడా, అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ టైంలో కూడా అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వైరల్ కానీ బ్యాక్టీరియల్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి ఎక్స్పోజ్ అయి ఉన్నప్పుడు వాళ్ళల్లో కూడా ఈ మౌత్ అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కొంతమందికి ఫుడ్ అలర్జీస్, అంటే స్పెసిఫిక్ ఫుడ్ ఐటమ్స్ పడని వాళ్ళల్లో కూడా ఒక్కొక్కసారి మౌత్ అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.